the Lord. ప్రైజ్ ది లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రిస్మస్ ప్రతీక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. క్రిస్మస్ అంటే కొందరికి నూతన వస్త్రాలు ధరించటం, కొందరికి మంచి భోజన పదార్థాలు భుజించటం, మరికొందరికి తమ ప్రియులు బంధువులతో సమయాన్ని గడపడం అనే తలుస్తారు. కానీ సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆ దేవాది దేవుడు మానవ రూపిగా శిశువుగా అరుదించిన సందర్భమే నిజమైన క్రిస్మస్ అని, క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటే నిజమైన క్రిస్మస్ అని మనం గ్రహించాలి. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన ప్రవచనాత్మకము, ఆధ్యాత్మికము, చరిత్రకు ఆధారమైతే ఆ క్రీస్తు ప్రేమను, సంతోషాన్ని పంచిచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. అలనాడు తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ ధృవతార మీకు మీ కుటుంబాలకు మార్గదర్శకం కావాలని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఈ శుభవార్తమానం మనకు అందచేయడానికి మీ ముందుకు వస్తున్నారు ద ఫైనల్ హార్వెస్ట్ చర్చ్ బృందం సికింద్రాబాద్, సంస్కృతి టౌన్షిప్ క్రైస్ట్ ఇవాంజలికల్ చర్చ్, ద లివింగ్ వే చర్చ్ బృందం ఉప్పల్. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా. యూదాయనే దేశమందన్నయ్యా, యూదాయనే దేశమందన్నయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా. చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్యా, తరలిరారే వారు బెత్లెహేమన్నయ్యా, తరలిరారే వారు బెత్లెహేమన్నయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా. ఆడుదామా పాడుదామన్నయ్యా, ఆడుదామా పాడుదామన్నయ్యా, కూడి యేసుని మనం వేడుదామన్నయ్యా, కూడి యేసుని మనం వేడుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా, రారేసుడా మనం వెళ్దామన్నయ్యా.
సందడి 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 చేస్తామే సందడి 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 చేస్తామే సందడి 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 చేస్తామే సందడి 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 చేస్తామే.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మనమందరం కూడా ఈ క్రిస్మస్ సీజన్లో ఉండగా మరి క్రిస్మస్ అనే పండుగ ఉట్టి క్రైస్తవులే కాదు, లోకమంతా లోకవ్యాప్తముగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే ఈ యొక్క పండుగ. మరి చాలామంది క్రిస్మస్ వేరే విధానంలో మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు క్రిస్మస్ అంటే మ్యూజిక్ అంటారు, కొందరు క్రిస్మస్ అంటే భోజనాలు అంటారు, కొందరు క్రిస్మస్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటారు, కొందరు క్రిస్మస్ అంటే షాపింగ్ అండ్ డిస్కౌంట్స్ అంటారు. జాగ్రత్తగా గమనించండి, దెర్ ఈస్ ద రీజన్ వై వీ సెలబ్రేట్ క్రిస్మస్. కొందరు ఇది రైటా, ఇది రాంగా, లేకపోతే ఇది రాంగా, ఇది రైటా అంటారు. రైట్ రాంగ్ అనేది కాదు. క్రిస్మస్ ఈజ్ అబౌట్ నాట్ రాంగ్ ఆర్ రైట్, ఇట్స్ అబౌట్ సెలబ్రేటింగ్ రైచియస్లీ, నీతిపరముగా కరెక్ట్గా యేసుక్రీస్తును కేంద్రీకరించుకొని మనము క్రిస్మస్ జరుపుకోవాలి. క్రిస్మస్ అంటే మాస్ అంటే వర్షిప్, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము, దాన్ని క్రిస్మస్ అంటారు. చాలాసార్లు క్రిస్మస్ జరుపుకునేటప్పుడు ఈ కథ భాగాన్ని నేను చెప్తాను. ఒక అబ్బాయి ఫస్ట్ బర్త్డే ఉంటుంది. అబ్బాయి బర్త్డేకి అమ్మ నాన్న అందరినీ పిలుస్తారు. మా బాబు ఫస్ట్ బర్త్డే అండి, మీరు రావాలండి అని పిలుస్తారు. సో పిలిచినప్పుడు ఆ బాబు ఏడుస్తూ ఉంటే అమ్మ ఏం చేస్తుందంటే, హోస్ట్గా ఉన్న అందరినీ ఇన్వైట్ చేస్తుంది కాబట్టి అమ్మ చుట్టాలకి అబ్బాయిని ఇచ్చేసి రిలేటివ్స్ అందరినీ, ఫ్రెండ్స్ అందరినీ వెల్కమ్ చేసి వాళ్ళకి డ్రింక్ ఇవ్వడము, కూల్ డ్రింక్ ఇవ్వడము, భోజనాలు సర్వ్ చేయడము, కేక్ అన్నీ స్టార్ట్ అవుతుంది. అన్నీ అయిన తర్వాత అందరూ కేక్ కటింగ్ టైంలో అబ్బాయి ఎక్కడ అని వెతకడం స్టార్ట్ చేస్తాడు. వెతకడం చూస్తే తర్వాత అందరు చూస్తే ఏమవుద్దంటే, అబ్బాయి క్రేడిల్లో ఉంటాడు, ఉయ్యాలలో ఉంటాడు. ఉయ్యాల పైన అన్ని గిఫ్ట్స్ పెడతారు. అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వర్క్ తెలియదు, కష్టపడి వెతికితే అబ్బాయి గిఫ్ట్స్ పైన ఉన్నాడు. అంటే జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ కథ భాగం చెప్తున్నానంటే, చాలాసార్లు ఏ అబ్బాయి బర్త్డే ఉన్నాడో అబ్బాయిని మర్చిపోయారు. సో చాలాసార్లు క్రిస్మస్ సెలబ్రేట్ చేసేటప్పుడు క్రీస్తుని మర్చిపోయి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే అది క్రిస్మస్ కానే కాదు. ఈ ఉదయకాల సమయం యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ భూలోకం పైన? ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. అన్నిటికీ ఒక ఉద్దేశం అనేది ఉంది. అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామండి? బైబిల్లో ఏం రాయబడిందంటే, మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వర్షం ఇంగ్లీష్ చదువుతాను చూడండి. వైల్ హీ థాట్ అబౌట్ దీస్ థింగ్స్, బిహోల్డ్ అన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్ ఇన్ అ డ్రీమ్ సేయింగ్, జోసెఫ్ son of David, do not be afraid to take to you Mary your wife, for that which is conceived in her is of the Holy Spirit, and she will bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sin. యేసుక్రీస్తు, యేసు అంటే రక్షకుడు. అంటే దేని నుంచి రక్షిస్తాడంటే, యేసయ్య మనను మన పాపాల నుంచి రక్షిస్తాడండి. యేసయ్య ఎందుకు వచ్చాడు? మనను పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, పాపం వలె వచ్చే జీతము మరణము, కానీ దేవుని కృప వల్ల వచ్చేది నిత్య జీవం అండి. పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరము చేస్తుంది. పాపం ఏం చేస్తుందంటే క్షణమాత్రమే రుచికరంగా అనిపిస్తుంది, కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ప్రార్థనకు మనకు జవాబు దొరకదు. చాలామంది మరి చర్చికి వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే రెడీగా ఉండొచ్చు, బట్ దేవునితో సంబంధం లేకపోతే ఈ క్రిస్మసే కాదండి. యేసే ఎందుకు వచ్చారు? ప్రాముఖ్యంగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని ఒక వ్యక్తి పుడితే, ఎందుకంటే యేసే ఎందుకు వచ్చాడంటే మనను మన పాపాల నుంచి రక్షించనీకి వచ్చాడు. అందుకే వేదాలలో బైబిల్లో కూడా ఏం రాయబడిందంటే, రక్తము చిందించకుండా పాప విమోచన లేదు. అయితే యేసయ్య ఎందుకు జన్మించాడు? ఆయన జన్మించడానికే ఒక ఉద్దేశం ఏంటంటే మరణము. దేనికోసం మరణించాలంటే మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికే యేసుక్రీస్తు వారు మరణించారు. ఇంకో మాటలు చెప్పాలంటే జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు అంటారు, దేవుడు ఎప్పుడు కార్యం చేస్తారు అయ్యగారు, పాస్టర్ గారు, దేవుడు మా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యము చెయ్యడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వర్షంలో ఏం రాయబడిందంటే, when the fullness of time came, Jesus Christ came.
సమయము పరిపూర్ణమైనప్పుడు దేవుడు క్రీస్తుని పంపించాడంట. అంటే ఏంటంటే దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయని దేవుడు. దేవుడు ఏది చేసినా సరి అయిన సమయానికి చేసేవాడు. సో నెంబర్ 1 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే యేసుక్రీస్తు వారు మనను పాపాల నుంచి విమోచించనీకి వచ్చాడండి. జాగ్రత్తగా గమనించండి. ఒక పాట పాడతాం. ఆ పాటలో ఏముందంటే, నేను వెతికి రాలేను కాబట్టి నువ్వు నా కోసం వచ్చావయ్యా. మనము దేవుని దగ్గరికి వెళ్ళలేదండి. ఈ దేవుని వెతుక్కుంటే వెళ్ళలేదు. దేవుడు మన కోసము శరీరధారై మన పాపాల నుంచి మనం విమోచించనీకే యేసుక్రీస్తు వారు వచ్చారు. రెండోది, దేవుడు ఆలస్యము చేయని దేవుడు. గాడ్ ఆల్వేస్ డస్ థింగ్స్ ఆన్ టైం. మనం చాలాసార్లు అనుకుంటాం ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు, ఇంకెంత కాలం. కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేయడానికి ఆపే వ్యక్తి ఎవరంటే మనమే. సాతాను కాదు, దేవుడు కాదు. సో గాడ్ వాంట్స్ టు సేవ్ అస్ అండ్ దేవుడు మన జీవితంలో సరైన సమయంలో కార్యం చేయాలని. మూడోది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఎందుకు మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. బైబిల్ ఏం రాయాలంటే యేసుక్రీస్తు వారు అపవాది క్రియలను లయము చేయటకు యేసుక్రీస్తు వారు వచ్చారంటే అర్థం ఏంటంటే, అపవాది అని ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. సాతాను మన జీవితంలో పనిచేస్తున్నాడు. ఈ సాతాను క్రియలను లయము చేయటకు, డిస్ట్రాయ్ చేయనికే యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకనే ఈరోజు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అపవాది క్రియలు మీ పైన పని చేయవని మీరు నమ్ముతూ జీవించవచ్చు. కొన్నిసార్లు అవి పని చేస్తాయా పాస్టర్ గారు, ఇవి పని చేస్తాయా, బ్యాడ్ డేస్ పని చేస్తాయా, గుడ్ డే బ్యాడ్ డే ఉంటుందా యేసుక్రీస్తుని నమ్ముకుంటే? మరి సూర్యచంద్రాలు నా జీవితంలో పనిచేస్తాయా, గ్రహణాలు పనిచేస్తాయా? పని చేయవండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే అపవాది క్రియలన్నీ లయము చేస్తాడు. సో ఈ క్రిస్మస్ మీరు జరుపుకుండగా జాగ్రత్తగా గమనించండి. ఏంటంటే దేవుడు మనను విమోచించడానికి వచ్చాడు. మీరు ఆల్రెడీ యేసుక్రీస్తుని నమ్ముతున్నారంటే జాగ్రత్తగా గమనించండి. ద ఫస్ట్ థింగ్ యూ కెన్ సెలబ్రేట్ ఇస్ దట్ యు ఆర్ రిడీమ్. యేసయ్య మన పాపాలు, మీ పాపము, నా పాపము తన పైన తీసుకొని మన నుంచి తిరిగి లేచాడు. రెండవది, దేవుడు ఆలస్యము చేయని దేవుడు. దేవుడు కరెక్ట్ టైంకి కరెక్ట్ విషయాలు మన జీవితంలో చేస్తాడు. మనం ఎలా జీవించాలంటే నిరీక్షణతో. నిరీక్షణ అంటే హోప్ మీన్స్ గాడ్ విల్ డూ గుడ్. ఆ నిరీక్షణతో జీవించాలి. మూడోది, అపవాది క్రియలను లయం చేయటకు వచ్చాడు. అందుకే మీ జీవితంలో ఏ అపవాది క్రియ పని చేయడానికి వీలు లేనే లేదు. ఈ క్రిస్మస్, ఈ ఇయర్, మీ ఈ సంవత్సరము మీరు క్రిస్మస్ వేడుకలు చేస్తుండగా నా ఒక ప్రార్థన ఏంటంటే మీరు ఆనందముతో, సంతోషముతో వేడుకోవాలి. ఒక ఉద్దేశముతో వేడుకోవాలి. ఎందుకంటే నా పాపాల నుంచి నన్ను యేసయ్య విడుదల చేశాడు. రెండోది, నా జీవితంలో ఏది కూడా ఆలస్యం చేయదు. మూడోది, అపవాది నన్ను తాకలేడు. ఎందుకంటే యేసయ్య అపవాదిని ఓడించేశాడని. ఆమేన్. సో ఈ ఉదయకాల సమయం మీరు క్రిస్మస్ వేడుకలు జరుపుకుండగా నా ప్రార్థన ఏంటంటే మీరు ఈ యొక్క ఆనందము, క్రిస్మస్ అనే ఆనందంలో సంపూర్ణతతో జీవించాలని నా ఒక ప్రార్థన. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా ప్రభువా, నీ బిడ్డలు ఈ సంవత్సరము క్రిస్మస్ వేడుకలు జరుపుకుండగా ప్రభువా వాళ్ళ జీవితంలో ఆనందము, సంతోషము ప్రభువా ఉండునుగాక. ఒక ఉద్దేశముతో క్రీస్తు నన్ను పాపాల నుంచి విమోచించడానికి వచ్చాడు. దేవుడు ఏది ఆలస్యంగా చేయదు. మూడోది, అపవాది క్రియలు నా జీవితంలో పని చేయవు అని నమ్ముతూ ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభువా మీనింగ్ఫుల్గా, ఉద్దేశపూర్వకంగా నీ బిడ్డలు జరుపుకున్నాక ఈ మరి క్రిస్మస్ జరుపుకుండగా ప్రభువా వాళ్ళ జీవితంలో క్రిస్మస్ ఆనందము, సంతోషము, పరిపూర్ణత ఉండునుగాక ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ యాదగిరి ఛానల్ ప్రేక్షకులను ప్రభువా సంపూర్ణతతో, ఆనందముతో వాళ్ళ జీవితాలను నింపుమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మరి యాదగిరి ప్రేక్షకులపైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అండి. Merry Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas.
యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. గొల్లలంతా దూత ద్వారా యేసుని వద్దకు వచ్చి ఉండిరి. గొల్లలంతా దూత ద్వారా యేసుని వద్దకు వచ్చి ఉండిరి. వచ్చి ఉండిరి, నమస్కరించిరి. వచ్చి ఉండిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. జ్ఞానులంతా చుక్క ద్వారా యేసుని వద్దకు వచ్చి ఉండిరి. జ్ఞానులంతా చుక్క ద్వారా యేసుని వద్దకు వచ్చి ఉండిరి. వచ్చి ఉండిరి, కానుకలిచ్చిరి. వచ్చి ఉండిరి, కానుకలిచ్చిరి. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్, పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాకాలో పుట్టేన్. Christmas, Merry
దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన పాపముల బాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ మన పాపముల బాప పుట్టెనమ్మ మహిమవంతుడమ్మ దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు పాకలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పశువుల పాకలోని బాలుడమ్మ పాపరైతుడమ్మ పాపము పాపను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ పాపము పాపను పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు బంగార సాంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునద్దకు బంగార సాంబ్రాణి బోలం తెచ్చినాము బాలయేసునద్దకు బంగారు పాదముల మొక్కెదాము బహుగా పాడెదము బంగారు పాదముల మొక్కెదాము బహుగా పాడెదము తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మమ్మో సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే మన యేసయ్య సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే మన యేసయ్య దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మమ్మో రాయిరప్పకు ముక్కవద్దు చెట్టు పుట్ట కొల్వవద్దు రాయిరప్ప ముక్కవద్దు చెట్టు పుట్ట కొల్వవద్దు దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మమ్మో సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే మన యేసయ్య సిత్రాల వాడే మన యేసయ్య సానా సిత్రాల వాడే లోక
వచ్చినాడు పాపులను రక్షించినాడు లోకమునకు వచ్చినాడు పాపులను రక్షించినాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే కొల్లు కొల్లు కోరాడట కొబ్బరికాయలు కోరాడట కొల్లు కోరాడట కొబ్బరికాయలు కోరాడట దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మమ్మమ్మో చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా చిత్రాల వాడే మన యేసయ్యా సానా చిత్రాల వాడే మన యేసయ్యా దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో Merry Christmas,
గుడ్డలతో చుట్టబడి పగిపోతి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి పశుల తొట్టిలో పారుండ పెట్టబడి శ్రీ యేసును జన్మించెను శ్రీ యేసును జన్మించెను నేడు పాయాక నేడు పాయాక నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో. ఈ క్రిస్మస్ సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్.